ఇల్లేమో చాలా దూరం, దారేమో గతుకులమయం, చుట్టూ కారెడిది. అసలే చిమ్మ చీకటి, చేతిలో దీపం కూడా లేదు. అయినా గుండె నిండా ధైర్యం ఉంది. ఇది జనసేన పార్టీ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగ పలుకులు. ఒంటరిగా పార్టీ ప్రారంభించిన ఆయన 10 ఏళ్ల పాటు పడని కష్టం లేదు. అవమానాలు, అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. అయినా మొక్కవోని సంకల్ప బలం ఆయనను లక్ష్యం చేరుకునేలా చేసింది. అదే స్ఫూర్తితో పార్టీలో కొత్త రక్తం నింపేందుకు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. ఉద్యమి అంటూ పేరు పెట్టిన జనసేనాని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం గట్టిగా మొదలుపెట్టారు. వెండితెర మీద ఆయన కనబడితే చాలు, అభిమానులు సందడికి అంతే ఉండదు. అలాంటి పవర్ స్టార్ పొలిటికల్ స్టార్ అయ్యారు. అందుకు ఆయన నిష్ఠగా తపస్సు చేశారు. అవమానాలు ఎదుర్కొన్నారు, అడ్డంకులు దాటుతూ పోయారు. రాజకీయ అనుభవం లేదు, గ్లామర్ ని నమ్ముకుని పెట్టిన పార్టీ ఎక్కువ కాలం నిలబడదని ప్రత్యర్థులు ఎత్తిపొడిచారు. సినిమాల్లో హీరోయిజం, పొలిటికల్ స్టెప్పులు అంత ఈజీ కాదని చాలా మందే ఎద్దేవా చేశారు. ఇలాంటి హీరోలు చాలా మంది పాలిటిక్స్ లోకి వచ్చారు, పోయారు. ఆయన కూడా అంతే అని ఇంకొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇవేమీ పవన్ కళ్యాణ్ కు పట్టలేదు. కాదు, పట్టించుకోలేదు. నాకంటూ ఓ విజన్ ఉందని నమ్ముకున్న సిద్ధాంతాన్ని అనుసరించారు. చివరికి గమ్యాన్ని ముద్దాడారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ అధికారంలోకి రావడంలో కీలకమయ్యారు. ఇక మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో పొత్తులను నమ్ముకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఇక్కడే పవన్ కళ్యాణ్కి పెద్ద దెబ్బ తగిలింది. ఆయన స్వయంగా 2 శాసనసభ స్థానాలకు పోటీ చేసినా 2 చోట్ల ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలిచినా ఆ ఎమ్మెల్యే కూడా అప్పటి అధికార వైసీపీకి అనుబంధంగా ఉండిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ అధినేత ఢీలా పడలేదు. సరికదా రెట్టింపు ఉత్సాహంగా అడుగులు వేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వం చేసే తప్పులు, అనుసరించే విధానాలు, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ దూకుడును అడ్డుకునేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అక్రమాల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై స్పందించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్ధమై సంచలనం రేపారు. అక్కడితోనే ఆయన ఆగిపోలేదు. టీడీపీ, బీజేపీ మధ్య చెడిన తెగిన బంధాన్ని తిరిగి ముడివేసే బాధ్యత తీసుకుని సక్సెస్ అయ్యారు. ఇదే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి నాంది అయ్యింది. ఆ ఎన్నికల్లో పవన్ భేషజాలకు పోకుండా సీట్లు కూడా త్యాగం చేశారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఆయన 10 ఏళ్ల పట్టుదలకు ప్రతిఫలం దక్కినట్లయింది. కూటమి గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటైంది, పదవులు వచ్చాయి. ఇంతకంటే ఇంకేం కావాలనుకోకుండా ఇప్పుడు పవన్ పార్టీపై దృష్టి పెట్టారు. అభిమానులు, జనసేన క్యాడర్ రాష్ట్రంలో కీలకం కావాలి, కొత్త రక్తం పార్టీలోకి రావాలి, నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలనేదే జనసేనాని ఆలోచన. ఈ సంకల్పంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే నినాదాన్ని అందుకున్నారు. ఇక ఈ సభ్యత్వ నమోదుకు కొత్త పేరు పెట్టారు, అదే ఉద్యమి. పార్టీ సభ్యత్వం తీసుకుని ఇంట్లో కూర్చుంటే కాదు, ప్రజలతో మమేకం కావాలి, వారికి అండగా ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అవి పరిష్కారమయ్యేదాకా పరుగులు తీయాలి. అప్పుడే ఉద్యమి సభ్యత్వం తీసుకున్న వారికి ప్రజల్లో గుర్తింపు వస్తుంది, పార్టీపై విశ్వాసం పెరుగుతుంది. ఇది పవన్ సభ్యత్వ నమోదు ప్రణాళికలో ముఖ్య అంశం. సభ్యత్వం అనగానే రాజకీయ పార్టీ నేతలు చేతిలో పుస్తకాలు పట్టుకుని కనిపించిన వారికి దాన్ని అంటగట్టే పద్ధతి ఇప్పుడుంది. ఇక ఇంట్లోనే కూర్చుని 100 పేర్లు నింపి సభ్యత్వ నమోదు పూర్తయిందనిపించే నేతలు ఉన్నారు. కానీ జనసేన సభ్యత్వం అలా చేయడం కుదరదు. ఒక కమిట్మెంట్ ఉండాలి, క్రమశిక్షణ కావాలి, విశ్వాసం, విధేయత తప్పనిసరి. ఈ మూలాలే పార్టీకి ప్రాణాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి వారిని మెప్పించి, ఒప్పించి సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పారు. ఏపీలోని క్షేత్రస్థాయి నుంచి ఈ ప్రక్రియ జరగాలనేది పార్టీ విధానం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఓ పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటయ్యేలా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందని నేతలు అంటున్నారు. ముఖ్యంగా భవిష్యత్తు అంతా యువతదే అనే ఆలోచనతో చురుకుగా, ఉత్సాహంగా పనిచేసే వారికి పార్టీలో మున్ముందు మంచి అవకాశం ఇచ్చే సందేశాన్ని కూడా సభ్యత్వం ద్వారా జనసేన నేతలు ముందుకు తీసుకువెళుతున్నారు. అందుకే మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటూ స్లోగన్ ఎత్తుకున్నారు.